తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా? కోపం అనేది చాలా కామన్. చాలా విషయాల్లో మన పెద్దవారు మనపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్న చిన్న అల్లరి పనులను విసిగిపోయి వారిపై అరిచేస్తుంటారు. అంతేకాకుండా వారికి శాపనార్థాలు పెట్టే మాటలు అంటారు. అయితే ఈ మాటలు కొందరు మైండ్కు తీసుకుంటారు. మా అమ్మ లేదా నాన్నకు నేనంటే ఇష్టం లేదేమో అనుకుని శపిస్తున్నారు అనుకుంటారు. మరి అసలు వారు పెట్టిన శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా? కోపంలో తల్లిదండ్రులు పిల్లలు తిట్టడం, శపించడం సహజం. వారు అవి తమ పిల్లలకు అసలేం తాకవు అనుకుంటారు. పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయట. కని పెంచిన తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు. అందువలన వారి నోటి నుండి వచ్చే మాటలు తప్పక ఫలిస్తాయట. కడుపున పుట్టిన వాళ్లను కోపంతో ఏదో ఒక మాట అనేస్తే అది వారికి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందట. అందువలన వారిని ఏమీ అనకూడదట. ఎంత కోపం ఉన్నప్పటికీ నోటితో మాత్రం తిట్టడం, శపించడం లాంటివి చేయకూడదు అంటున్నారు పండితులు. ఇంకొంతమంది తండ్రి చనిపో అని తిట్టిన వారు ఆ మాటలను చాలా సీరియస్గా తీసుకుంటారంట. దీంతో నేను బతకడం మా ఫ్యామిలీకి ఇష్టం లేదని సూసైడ్ అటెంప్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందట. అందువలన పిల్లలను మాటలు అనే ముందు తల్లిదండ్రులు ఆలోచించి మాట్లాడాలి అని అంటున్నారు నిపుణులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.